గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై సాయినాథ్. నేను జపం చేయమంటారా నేనెవరని? దానికి సహేతుకమైనటువంటి మార్గం మనం చేస్తున్నాం. ఇప్పుడు దాన్నే నేను ఇక్కడ మీకు ప్రస్తావన చేస్తున్నా. ఆ మార్గంలో అనేక మంది వస్తున్నారు. ఇప్పుడు అదే మార్గాన్ని ఇక్కడ మీకు ప్రస్తావన చేస్తున్నా. ఇప్పుడు ఆనందాన్ని పొందడానికి ఏకైక మార్గం ఏంటంటే నీలోకి నువ్వు వెళ్ళటం. అంటే అర్థం లేదండి. అంటే తెలుసా అండి, మనకు ఎంతసేపు బయటికి వెళ్ళటమే తెలుసు, నీలోకి నీకు వెళ్ళటం అంటే తెలుసా? ఆ వెళ్తున్నప్పుడు చాలా బాధ ఉంటుంది. అందుకే ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరండి? బయటికి వెళ్ళడం చాలా ఈజీగా వెళ్ళిపోతాం మనం. మన ఇంద్రియాలన్నీ కూడా బయటికే ఉన్నాయి. లోపలికి ఎందుకు వెళ్ళరో చెప్పమంటారా? నిజంగా కనుక మనకి లోపల అడుగు వేసినట్లయితే ఇట్ విల్ స్టార్ట్ బర్నింగ్ ది ఈగో. మన ఈగోల నుంచి మనం వెనక్కి వెళ్ళాలండి. బయట ఎంత తిరిగినా ఏం చేసినా ఏం ప్రయోజనం లేదు. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బియాండ్ డౌట్. ఎక్కడ కాదు, మన జీవితంలో మనకు కనిపిస్తూ ఉంది. బయట ఏం సంపాదించినా, ఏం సాధించినా, ఏం చేసినా రాదు ఆనందం. వెనక్కి ఎలా వెళ్ళాలి? వెనక్కి వెళ్ళాలి తెలుసు, కానీ ఎట్లా వెళ్ళాలి దానికి ఒక గుర్తు ఏంటంటే, నేను వెనక్కి వెళ్తున్నానా లేదా అని ఒక గుర్తు ఏంటంటే, ఈగో ఈజ్ గోయింగ్ టు బర్న్ అవుట్. ఆ ఈగో దగ్ధం అవుతున్నప్పుడు ఆ బాధ ఉంటుంది. ఎవరు? బయట వాళ్ళు చేస్తే బాధ ఉంటుంది. నీవు వాస్తవాన్ని దర్శించి ఆ విధానాన్ని తెలుసుకొని నీకు నువ్వుగా వెళితే బాధ లేకుండా వెళ్ళచ్చు. ఎలా అంటే అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టు. మన వాళ్ళు ఏం చెప్తారు సహజంగా? ఇది చెయ్యి, అది చెయ్యకు. ఇది చచ్చినా జరగదండి. ఎంతమంది చెప్పారు ఇప్పటికి? సాక్షాత్తు భగవంతుడు చెప్పినా జరగదు. అది ఎందుకు చెయ్యి, ఇది ఎందుకు చేయకూడదు అనేది మనకి సుస్పష్టంగా మనకి తెలిస్తేనే ఆ తెలియజేసే కార్యక్రమం ద్వారా మనం లోపలికి ఎలా వెళ్ళాలనే విధానం తెలుస్తుంది. ఎందుకంటే ఎదుటివాడు కనుక చేస్తే ఆ పని మనం చేయనివ్వం. ఎందుకంటే మన ఈగో హర్ట్ అయిపోతుంది. ఈగో హర్ట్ కాకుండా నీకు నువ్వుగా దాన్ని దగ్ధం చేసుకుంటూ వెళితేనే ఒకే ఒక్క మార్గం. వేరు మార్గములు లేవు లేవు లేవు. ఉంటే చెప్పండి. మనం ఉన్నదని అపోహతో చేయటమే తప్ప చేరిన దాఖలాలు ఎక్కడా లేవు. ఒక్కటి కూడా లేదు. వెళ్ళాలంటే ఒకే ఒక మార్గం. ఈ మార్గం ద్వారా లోపలికి వెళ్ళటం ద్వారా మాత్రమే, అది కూడా తెలుసుకొని ఆ ప్రయాణం ద్వారా మాత్రమే పూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలం. దాన్నే మహాత్ములంతా బోధించారు. ఆ బోధించిన మార్గం ప్రాక్టికల్గా ఎలా చేయాలి అన్నదే మనం ఇప్పుడు చేస్తున్నటువంటి పని. కాబట్టి సాయిబాబాకి ఆ పరతత్వానికి అభేదము. ఎందుకని? కోర్టు వాళ్ళు అడిగినప్పుడు కూడా సాయిబాబా చెప్పారు, మీ వయసు ఎంత అండి? కోర్టు రికార్డ్స్లో ఉందండి. ఎవరన్నా అటువంటి సమాధానం ఎక్కడైనా విన్నారా అసలు మీరు? సాయిబాబా మీ వయసు ఎంత ముందు బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు కదా కోర్టు వాళ్ళు. బాబా వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే లక్షల సంవత్సరాలు. దట్ ఈస్ వెరీ ట్రూ. అంటే ఆది మధ్యాంతరహితము నా యొక్క వయస్సు. అంటే అనాది, అంటే పరమాత్మ స్వరూపం. ఎవరికి తెలియాలి ఇది? కాబట్టి సాక్షాత్తు సాయిబాబా గురువా, దేవుడా? అసలు ఆ దేవుడు అంటే మనకు తెలిస్తే కదా. మనకు ఎంతసేపు ఫోటోలో గీసిందే దేవుడు, అంతకుమించి తెలియదు. ఆ ఫోటో బాగలేకపోతే మనకేం చేయాలో తెలియదు. అదే దేవుడు. దైవం అంటే కనీసం జ్ఞానమే లేదు మనకి. సాయిబాబా దేవుడా కాదని మనం చర్చ పెట్టుకుంటాం. ఈ పనికి మాలిన చర్చలేదు. అర్థవంతమైన చర్చ ఏంటంటే అసలు దైవం అంటే ఏంటో తెలుసుకుంటే అప్పుడు అసలు ఒక్క విషయం అండి, నువ్వంటేనే నీకెవరో తెలియదు. నువ్వు సాయిబాబా గురించి, రాముడు గురించి, కృష్ణుడి గురించి, భగవద్గీత గురించి, మన శాస్త్రాల గురించి మాట్లాడటం అపహాస్యమైన విషయం అండి. అత్యంత అపహాస్యమైన విషయం. చెప్పవచ్చు నేనంటే నాకేంటో తెలుసండి అని. మిత్రమా, నువ్వంటే నీకు తెలిస్తే మరొక ప్రశ్న వేస్తా. నీ జీవన విధానం చూడు ఎలా ఉందో. అది తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? నిలబడలేరండి. ఊరికే మాట్లాడటం అనేది ఇక్కడ సాధ్యపడదు. చెప్పవచ్చు, మాట వాస్తవం కాదు కదా. వాస్తవం ఏంటో తెలుసా అండి? నీ జీవన విధానం వాస్తవం. దాని దగ్గరికి వెళ్తే మన బతుకు బయటపడిపోతుంది. మరిన్ని విషయాలతో తర్వాతి భాగంలో కలుసుకుందాం.
భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.